బట్ ఏదైనా స్ట్రాటజీలో మనం ఒక పోర్ట్ఫోలియోకి ఎంటర్ అవుతున్నాము అంటే ఆ పోర్ట్ఫోలియోలో ఎంట్రీ అన్నది ఎప్పుడూ ఈజీగానే ఉంటుంది. బట్ ఎగ్జిట్ స్ట్రాటజీ అన్నది లేకుండా మనం ఇలా ఫీల్డ్లోకి ఎంటర్ అవ్వడం అన్నది ఒక బ్యాటిల్ గ్రౌండ్ లాగే ఉంటుంది. మీరు వాల్యూ ఇన్వెస్టింగ్ చేస్తున్నా, మొమెంటమ్ ఇన్వెస్టింగ్ చేస్తున్నా, గ్రోత్ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తున్నా, ఎప్పుడైనా సరే మనకి ఎంట్రీ అనేది ఎప్పుడు ఈజీగానే ఉంటుంది ఫర్ స్టాక్స్. బట్ ఎగ్జిట్ ప్లాన్ అన్నది మీకు ప్రాపర్గా ఉందా లేదా అన్న అసెస్మెంట్ అన్నది డెఫినెట్గా ఉండాలి ఫర్ ఎనీ ఇన్వెస్టర్. సో మీరు కనుక ఒక స్టాక్లోకి ఎంటర్ అవుతున్నారు అంటే ఆ స్టాక్కి సంబంధించిన క్లియర్ ఎగ్జిట్ అన్నది మీ దగ్గర ఉండాలి. అండ్ ఈ రెండు ఎప్పుడైతే మీ దగ్గర ఉంటాయో అలాంటప్పుడు మాత్రమే ఈ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్ అన్నది మనకి యూస్ఫుల్గా ఉంటుంది. అండ్ ఒకవేళ ఈ విషయాన్ని కనుక మనం ఫోకస్ చేయకుండా ఎలా పడితే అలా, ఎక్కడ పడితే అక్కడ మనం కనుక ఎంట్రీస్ తీసుకుంటూ ఉంటే ఫర్ యువర్ పోర్ట్ఫోలియో, దట్ పోర్ట్ఫోలియో స్టాక్స్ ఆర్ యువర్ పోర్ట్ఫోలియో డిస్ట్రక్టర్ స్టాక్స్. మీరు వాల్యూ ఇన్వెస్టర్ అయినా, గ్రోత్ ఇన్వెస్టర్ అయినా, లేదా మొమెంటమ్ ఇన్వెస్టర్ అయినా, మీరు ఇన్వెస్టింగ్ చేస్తున్నప్పుడు మీరు ఏదైతే ట్రేడ్స్లోకి మీరు ఎంటర్ అవుతున్నారో మీ పోర్ట్ఫోలియో కోసం, అలాంటి ట్రేడ్స్ ఏవైతే ఉన్నాయో అలాంటి ట్రేడ్స్ అన్నవి మీకు ఎంట్రీ మాత్రమే కాదు, ఎగ్జిట్ కూడా మీకు తెలిసి ఉండాలి. అండ్ ఈ ఎగ్జిట్స్ ఏవైతే మీరు తీసుకుందాం అనుకుంటున్నారో ఈ ఎగ్జిట్స్ అన్నవి ప్రీ ప్లాన్డ్ ఎగ్జిట్స్ అయి ఉండాలి. Investments in the securities market are subject to market risk. Read all the related documents carefully before investing.